చలో లగేజ్ అయితే మౌంట్ చేసాము, ఇంకా స్టార్ట్ అయిపోదాము. టైం వచ్చేసి ఒక్క నిమిషం 6:14 అయితే అయిపోయింది. 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ప్రస్తుతానికి గ్లౌజులు అయితే దీని మీద పెట్టేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ వ్లాగ్స్ వరల్డ్. దిస్ ఈజ్ సన్నీ. వెల్కమ్ టు న్యూ అనదర్ వ్లాగ్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే తమిళ చూస్తే అర్థమైపోయింది కదా, అరుంధతి కోటకైతే వెళ్తున్నాము. కొత్త గేర్ తీసుకున్నాను కదా, జాకెట్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. 10,000 పెడితే ఆ మాత్రం కంఫర్ట్ ఉండదా ఏంటి? చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది రైడ్ చేస్తుంటే. మన వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరైతే ముందు లైక్ అయితే చేసేయండి, నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుందని. చూడండి ట్రైన్ వెళ్తుందా. ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే చాలా బాగుంటుంది. చేసినట్టే ఉండదు జర్నీ. చూడండి చల్లటి గాలి మంచిగా ఎలా వస్తుందో. ఫస్ట్ టైం అబ్బా ఇంత ఖాళీగా చూడటం. హైదరాబాద్ రోడ్స్ ఇంత ఖాళీగా చూడడం ఇదే మొదటిసారి నేను. చూడండి రోడ్లన్నీ ఎర్లీ మార్నింగ్ ఎంత ఖాళీ ఉన్నాయో. అందుకనే ఎర్లీ మార్నింగ్ రైడ్ చాలా సాఫీగా జరిగిపోద్ది అనమాట. అక్కడ చూడండి ఎలా అనిపిస్తున్నాడు. మన ఈ ట్రిప్ అయితే 2 days అయితే ఉండబోతుంది. మీరు వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గండికోటకి అయితే వెళ్దాం అనుకున్నాను. సో వెళ్ళే దారిలో ఈ లొకేషన్ అయితే ఉందన్నమాట, అరుంధతి ప్యాలెస్. సో వెళ్ళేటప్పుడు అది కూడా కవర్ చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాను. కర్నూలు 197, బెంగళూరు 553, కన్యాకుమారి 1218. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 16. ఔటర్ రింగ్ రోడ్ ఇది. ఇప్పుడు మనం నేషనల్ హైవే 44 మీద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి 170 kilometers చూపిస్తుంది కర్నూలు. సూర్యుడు కూడా వచ్చాడు. టైం వచ్చేసి 7:19 అయితే అవుతుంది. మనం ఇప్పుడు షాద్ నగర్ అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి జడ్చర్ల 30 kilometers చూపిస్తుంది. జడ్చర్ల ప్రస్తుతానికి అయితే మనం NH 44 మీదే కంటిన్యూ అవుతున్నాము. టిఫిన్ అయితే చేయలేదు, టిఫిన్ బ్రేక్ ఆపాలి ఎదరా ఎక్కడన్నా. NH 43, కర్నూలు 158, అనంతపురం 303, బెంగళూరు 512. ఫస్ట్ క్రాస్ అయిపోయే టోల్ ప్లాజా అనమాట మనం. టోల్ ప్లాజా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే ఇంత దుమ్ము ఉండదు అనమాట. అసలు ఈ రోడ్డు మీద, ఈ హైవే మీద ఎంత దుమ్ముందంటే అంత దుమ్ముంది. వైజర్ తీసి మార్నింగ్ ఎయిర్ని, మార్నింగ్ వెదర్ని ఎంజాయ్ చేద్దామంటే అవ్వట్లేదు. ఎంత డస్ట్ అంటే వైజర్ పైకి లేపుతుంటే కళ్ళలోకి వెళ్ళిపోతుంది, అంత డస్ట్ ఉంది. సిటీలో కొంచెం తక్కువే ఉంది. సిటీ దాటిన దగ్గర నుంచి ఈ హైవే మీద వామ్మో మామూలుగా లేదు. మార్నింగ్ ఎయిర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఆ కొండ ఇల్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగుంది పైనుంచి చూడడానికి. జడ్చర్ల వచ్చేసాము. టైం వచ్చేసి 7:50 అయితే అయ్యింది. 299 kilometers చూపిస్తుంది. మనం ఇంకా టిఫిన్ బ్రేక్ తీసుకోలేదు. ఒక 1/2 hour టిఫిన్ బ్రేక్కి పోద్ది. వచ్చా ట్రాంఫో బైక్ అనుకుంటా. డెలివరీకి వెళ్తున్నట్టున్నాడు బాబాయ్, మంచి జోష్ మీద వెళ్తున్నాడు. మనం క్రాస్ అయిపోయే సెకండ్ టోల్ గేట్ అనమాట.
స్టాచ్యూ చూడండి, చాలా బాగా కట్టారు. కొత్తపేట అంట, కొత్తపేట. రైడింగ్ జాకెట్ వేసుకుని ఉన్నాను కదా, ఎంత స్పీడ్ వెళ్ళినా సరే తెలియట్లేదు అనమాట. స్పీడ్ అంత స్పీడ్ వెళ్తున్నావా అని అనిపించట్లా. మీటర్ చూస్తే ఇంత స్పీడ్ వెళ్తున్నావా అని తెలుస్తుంది. నాయన ఏందన్న ఆటో అన్న, ఎంతమంది నీకు ఇచ్చావు? ఇది పైన కూడా ఎక్కేసారు. ఇది నేను ఏడా వాళ్ళ మచ్చా కృష్ణా రివర్ అంట మచ్చా. అంటే ఏపీ తెలంగాణ బోర్డరా ఇది? చూడండి ఎలా ఉందో, వాటర్ లేవు. ఇక్కడ నుంచి కర్నూలు 50 కిలోమీటర్స్ చూపించింది. కర్నూలు 50 కిలోమీటర్స్ చూపించింది. బెంగళూరు 399, అనంతపురం 191, కర్నూలు 43. గద్వాల్ రైల్వే స్టేషన్ అంట ఇటు, ఎర్రవల్లి. టిఫిన్ చేసేద్దాం, టైం చాలా అయింది. 8:48 అయ్యింది. చాలా టైం అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నవాబు ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. అవును తమ్ముడు. తమ్ముడు ఇక్కడ నవాబు కోట ఉందంట కదా, నవాబు కోట తెలుసా? తెలీదా? కర్నూలు సైడ్. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. తెలుసా? వెళ్ళావా తమ్ముడు? ఏం రేంజ్? రేంజా 250. 200 గుంజుతుంది. లేస్తుంది. ఎక్కడికి లేపాలా? ఏం పేరు తమ్ముడు నీ పేరు? వీరేష్. నా పేరా సన్నీ. సన్నీ. చాలా బరువు ఉంటుంది లేపాలితే. లేపనా? సరే మరి, బాయ్. వాడు అంతలేడు, లేపు 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 అంటాడు. ఏమి లేపాలో వాడికి. అరే ఈ గండికోటకి వెళ్ళే దారిలోనే అన్నమాట ఇది. అరుంధతి షూటింగ్ జరిగిన ప్లేసు, కోట అరుంధతి కోట అంటారంట. అక్కడ ఆగుదామనేసి లొకేషన్ కోసం చూస్తుంటే లొకేషన్ దొరకదే. టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయితే అవుతుంది. గద్వాల్ కోట ప్లస్ వచ్చి షూటింగ్ అయితే జరిగిందట, మూవీ షూటింగ్. ఆ షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి మనం డైరెక్ట్ గండికోటకి వెళ్ళిపోదాం అన్నమాట.
సక్సెస్ఫుల్లీ 3వ టోల్ ప్లాజా కూడా దాటైపోతున్నాం. బెంగళూరు కర్నూలుకి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, కాకపోతే మనకి స్ట్రైట్ చూపిస్తుంది. యా కర్నూలు 0. కర్నూలు వచ్చేసాం. వెల్కమ్ టు కర్నూలు. ఇలా ఇక్కడి నుంచి మనకి 1 hour 9 minutes అయితే చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ అంటే ఒక్క నిమిషం, 54 kilometers చూపిస్తుంది. అరుంధతి కోట 4th టోల్ గేట్ కూడా దాటేస్తున్నాం. మనమైతే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ అయితే చూపిస్తుంది నావిగేషన్. లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాము. కరెక్ట్గా ఇక్కడ నుంచి 1 hour ఉంది. ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి. అయిపోయింది. ఓ పైలట్ ఎత్తు గేట్లు ఎత్తింది. పైలట్ గేట్లు ఎత్తు. గూగుల్ తల్లి అమ్మా నిన్నే నమ్ముకున్నానమ్మా, లొకేషన్కి చేర్చమ్మా, గమ్యానికి చేర్చమ్మా గూగుల్ తల్లి. భలే వేర్చారు గోడన, సరిహద్దు గోడలాగా కట్టారు భలేగా. మొత్తం జంగలే, ఎవ్వడు లేడు, నేను ఒక్కడనే ఉన్నా. ఒక్కొక్కరు తిరుగుతూ ఉన్నారు. అన్నా నా బంగ్లా ఇటేనా? బంగ్లా నవాబ్ బంగ్లా ఇటేనా? ఒక్కొక్కసారి గూగుల్ తల్లి మీద నమ్ముకోలేమన్నమాట. ఇక్కడ పరిస్థితి చూస్తే వేరేలాగా ఉంది, ఎందుకనేసి మంచిదనేసి ఒకసారి అడిగా. ఇటే స్ట్రైట్ ఒకటే రోడ్డు అన్నాడు. పాతపాడు అంట. పౌడి అమ్మ ఏం స్పీడ్ బ్రేకర్లు రా నాయన. ఫైనలీ వచ్చేసాం మనం. ఇదిగో పైన కనిపిస్తుంది చూడండి కోట, ఇదే ఆ కోట. నంద్యాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ, నంద్యాల జిల్లా. ఎంతన్నా టికెట్? ఫోన్పే ఉందా? చలో పేమెంట్ అయితే చేసేసాం. ఫైనలీ అరుంధతి కోటకైతే వచ్చేసాం. బొమ్మాలే నిన్ను బొమ్మాలి అంటూ పశుపతి అంటాడు కదా. ఒకసారి చూద్దాం అరుంధతి బొమ్మాలి ఉందో లేదో ఇక్కడ, అలాగే పశుపతి కూడా ఉందో లేదో చూద్దాం. రా నాయన, ఉంటే నా మీదకి రాబాకరా నాయన పశుపతి. గుడి అమ్మ పండు ఎక్కడ నేను పెట్టి ఐస్ క్రీమ్ ఉంది. కొండంతా చూడండి, కొండ పైన ఉంది, ఇది చాలా పైన. పెట్టేద్దాం దగ్గర నేను.
వెల్కమ్ టు నవాబ్ ప్యాలెస్ అండ్ దీన్నే అరుంధతి కోట అని కూడా అంటారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట నుంచి చూస్తానికి. ఇది మొత్తం కొండ మీద అయితే ఉందన్నమాట. చుట్టూ ఎటు చూసినా సరే కొండలే, అన్ని పొలాలు, ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా పైకైతే వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఈ కోటని. యాక్చువల్లీ ఈ కోట పేరు నవాబ్ ప్యాలెస్ అంట, నవాబ్ బంగ్లా అని అంటారు. నవాబులు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి 400 ఏళ్ల క్రితం అయితే కట్టారంట దీన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి. ఇదైతే ఎంట్రీ అన్నమాట, మెయిన్ ఎంట్రీ. సేమ్ ఎంట్రీలు మనకి 3 ఉంటాయి అన్నమాట, లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్లో. మనం ఇప్పుడు రైట్కి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలన్నీ గదులు ఉంటాయి అన్నమాట, మనం అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అమర ప్రేమికులు శిలాపలకాలు ఎలా వేసారో కిటికీల మీద. రాళ్ళు మాత్రం కొండరాళ్ళు, రాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వైట్ కలర్లో. మళ్ళా మనకి ఇదొక ఎంట్రీ అన్నమాట. రైట్ సైడ్లో ఒక ఎంట్రీ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక ఎంట్రీ. ఇవన్నీ కిటికీలు మొత్తం అన్ని ప్లేవుడ్తో క్లోజ్ చేసి ఉంచారనమాట ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చెక్కు చెదరకుండా ఎలాగ ఉందంటే చాలా గ్రేట్. మీకైతే ఇప్పుడు రాళ్ళని క్లోజ్లో చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. వైట్ కలర్లో ఉన్నాయి అన్నమాట కొండరాళ్ళు ఇవన్నీ. మన బండి అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే పార్క్ చేసాము. ఇంకో ఎంట్రీ అని చెప్పాను కదా రైట్ సైడ్లో, ఇదే అన్నమాట ఎంట్రీ. చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఎంట్రీ. మీకు చుట్టూ తిరిగి అయితే చూపిస్తాను బంగ్లా. మనం అయితే లోపల చూసేసుకుందాము. పైన సీలింగ్ చూడండి ఎలా ఉందో చెక్కతో. లోపలికి వెళ్తే ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది. మనం ఫాస్ట్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ పేర్లు ఎలా రాశారో. ఈ బంగ్లా చూడడానికి వస్తే బంగ్లా కంటే ఈ పేర్లే మీకు ముందు దర్శనమిస్తాయి అన్నమాట. లోపల ఇంకా బాగుంటాయి చూడండి, చూపిస్తాను. నాకు ఇంతవరకు తెలియలేదు అమర ప్రేమికులు ఎంతమంది ఉన్నారా అనేసి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. బయట చూసుకున్నట్టయితే ఎండ అయితే మామూలుగా వేయట్లేదు. ఒక ఐస్ క్రీమ్ వ్యాన్ అయితే ఒకటి ఉంది అంతే. ఆఫ్టర్నూన్ టైంలో ఎవరో రారనుకుంటా. చూస్తున్నారు కదా ఇవన్నీ కొండలే, అన్ని కొండలే, ఎవ్వరూ లేరు అసలు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్దాం మనం. లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఎంత అంటే చాలా బాగుంది. అప్పట్లో కరెంట్ అది ఉండేది కాదు కాబట్టి ఇంత ఓపెన్గా కట్టుకున్నారంట. వెలుతురంతా ఈ ఓపెన్ ప్లేస్లో నుంచి మెయిన్ హాల్లో వరకు వచ్చేదంట. లోపలికి వెళ్ళాక ఆ హాల్ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మెయిన్ ద్వారం నుంచి పక్కకి లెఫ్ట్ సైడ్లో ఒక ఎంట్రీ ఉంటుంది అనమాట. ఆ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. పైన చూడండి స్లాబ్ ఎలా ఉందో, సగం అంతా మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఇంకొక ఎంట్రీ ఉంటుంది అనమాట మెయిన్ హాల్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఆ హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా ఇది మెయిన్ హాల్ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా పాడైంది. పైన చూడండి ఎంత పెద్ద హాలో. ఐ థింక్ ఈ హాల్లో ఏమన్నా షూట్ జరిగిందో లేదో అయితే నాకైతే తెలీదు, జరిగే ఉండుంటుంది. మెయిన్ హాల్ కనిపిస్తుంది, మెయిన్ హాల్ లాగా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఈ బంగ్లాలో అయితే చాలా తక్కువ షూట్ జరిగిందంట, మిగతాదంతా బయటే జరిగిందంట. చూడండి పైన ఎంత పాడైపోయిందో. ఇలా ఎందుకు అయిందంటే పక్కన కొండలో బ్లాస్ట్ చేసేటప్పుడు ఆ బ్లాస్ట్లకి భూమి కొంచెం కంపిస్తుంది కదా, దానివల్ల ఇదైతే స్పాయిల్ అయిందని చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా ఉందో హాలు. కింద ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉంది. కాకపోతే గోడల మీద అయితే మన అమర ప్రేమికులు పేర్లు అయితే చెక్కేశారనమాట. ఆ పక్కనే ఇది ఇంకొక గది అనమాట. ఇలాగ మొత్తం 9 గదులు ఉంటాయి. చూడండి ఎంత బాగా చెక్కారు. ఈడెవడో మంచి కసి మీద ఉన్నట్టున్నాడు, మొత్తం పొలుగుతోనే చెక్కేసాడు ఈడెవడో కానీ. ఈ బంగ్లాలో ఎటు వస్తున్నాం కూడా తెలియదు అనమాట. మొత్తం 9 గదుల్లో తిరుగుతూ ఉంటాము. చూడండి పైనుంచి హోల్స్ ఎలా పడినాయో. ఇదైతే కాంక్రీట్తో వేసింది అయితే కాదనమాట, చిన్న చిన్న బిస్కెట్లు లాంటి ఇటుక రాళ్లతో అయితే పేర్చారు. మీకు కనిపిస్తుందో లేదో పైన చూడండి హోల్సే చూడండి ఎలా పడిపోయినాయో. వాటికి సపోర్టింగ్గా కింద ఐరన్వి పెద్ద ఇవైతే పెట్టారు. మనమైతే వేరే గదిలోకి వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ పాలరాయి కూడా వేసారనమాట, టైల్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్ట్రైట్గా ఒక చిన్న దారిలా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని గదులు ఉంటాయి, చూస్తున్నారు కదా. 1, 2, 3 గదులు అయితే ఉన్నాయి. 3 ఎంట్రీ పాయింట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏం లేదు. ఈ విండోలో నుంచి బ్యాక్ సైడ్ చూసుకుంటే
అది వచ్చేసి రాజుగారికి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది గుర్రపు శాల అన్నమాట. గుర్రాలని అలా అక్కడ పెట్టి ఉంచేవాళ్ళు అన్నమాట. మనం ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ ఎంట్రీ అయిపోతే మళ్ళీ హాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తాం అనమాట. మనం ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోదాం అనమాట. బయటికి వెళ్ళిపోయి కోట లోపల కంటే కోట బయటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మెయిన్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి అనమాట అరుంధతి చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్ని సీన్లు అయితే ఇక్కడి నుంచి షూట్ చేశారు. పశుపతిని బయటికి తంతుంది కదా, ఆ సీన్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు మూవీ అయితే చూడండి. ఇక్కడ సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్ బండి పక్కన, అదైతే ఫౌంటైన్ అనమాట. కోటకి ఎదురుగా ఒక ఫౌంటైన్ అయితే ఉండేది, అది ఇక్కడ బిల్డ్ చేశారనమాట. ఈ దిమ్మ లాంటిది ఇక్కడ సర్కిల్గా కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ వచ్చేసి అక్కడ ఒక ఫౌంటైన్ ఉండేది. అరుంధతి మూవీ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఈ సిమెంట్ లాగా దిమ్మలాగా కనిపిస్తుంది కదా, ఈ దిమ్మ దానికోసమే కట్టారనమాట. చూడండి కోట అయితే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం కోట చుట్టూరు తిరిగేసి ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇప్పుడు మనం చూసేది కోట బ్యాక్ సైడ్ అనమాట. కోట బ్యాక్ సైడ్ అయితే చూడండి, చెప్పాను కదా ఇది గుర్రపు శాల అనేసి. గుర్రాలను అయితే అక్కడ ఉంచేవాళ్ళు. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఎంత బాగుందో. ఇక్కడ ఏంటో చిన్న చిన్న గదుల్లాగా ఉంచారు. ఏంటి అని చూస్తే అది ఖైదీలను పెట్టడానికి అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ ఎండ అయితే బీభత్సంగా వేస్తుంది భయ. చూడండి మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళిపోదాము, పశుపతిని పలకరిద్దాము. అయ్యా పశుపతి, నువ్వు లోపల ఉంటే నా మీద పడకరా బాబు నాయనా. అయ్యా ఎవరో అయితే లేరు లోపల. చూడండి ఎంత బాగుందో. కోట అయితే నీట్గా అయితేనే ఉంది లోపల బయట కూడా. కాకపోతే ఓపెన్ ప్లేస్లో మాత్రం కొంచెం చెత్తగా అయితే ఉంది. చిన్న చిన్న గదుల్లో ఉన్నాయి. మన బండి అయితే ఇక్కడ నేను అయితే పార్క్ చేసాము. చెప్పాను కదా ఇది ఇంకొక ఎంట్రీ అనమాట. మూడిట్లో ఇది మూడో ఎంట్రీ. చూడండి ఈ మూడు వైపుల నుంచి ఎటు నుంచి చూసినా సరే కోట ఒకే విధంగా కనిపిస్తుంది. మళ్ళీ వీడియో ఇంతవరకు ఎవరో లైక్ చేయకుండా ఉన్నారో లైక్ అయితే చేసేయండి. ఇన్ని కిలోమీటర్లు ఈ లొకేషన్ మీకు చూపించడానికి అయితే నేను రావడం జరిగింది. మీరు ఒక్క లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది అనమాట. చూడండి బంగ్లా చూడండి, ప్యాలెస్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా మనం కొన్ని బంగ్లాకి సంబంధించిన కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకుని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గండికోటకి అయితే బయలుదేరిపోదాము. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుద్దాము. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని చాలామంది ఆన్లో పెట్టుకోవట్లేదు, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.